హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రవికుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్లకు వెళ్తుండగా 1905 వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంధ్ర నాయకులు మద్రాస్ బీచ్లో ఎవరి అధ్యక్షతన సమావేశమయ్యారు? అయ్యదేవర కాళేశ్వరరావు, కొండ వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి, సుబ్రహ్మణ్య అయ్యర్. దీనిలో సమాధానం 4 అండి, సుబ్రహ్మణ్య అయ్యర్. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని సమీక్షించేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ నియమించిన ఉపసంఘంలో లేని వ్యక్తి పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం, కాశీనాథుని నాగేశ్వరరావు, దండు నారాయణరాజు. దీనిలోని సమాధానము 1 పట్టాభి సీతారామయ్య. మొదటిది సుబ్రహ్మణ్య అయ్యర్, రెండవ దానిగా పట్టాభి సీతారామయ్య. ఫ్రెండ్స్, మన వీడియోలో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. తెలుగు సాహిత్యంలో మొదటగా జ్ఞానపీఠ్ అవార్డు పొందిన విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాశారు. అయితే రామాయణ విషవృక్షం రాసినది ఎవరు? బుచ్చిబాబు, ముప్పాల రంగనాయకమ్మ, త్రిపురనేని గోపీచంద్, రాచకొండ విశ్వనాథ శాస్త్రి. ఆన్సర్ ముప్పాల రంగనాయకమ్మ. ఉప్పు సత్యాగ్రహ సమయంలో భారతదేశం మొత్తం మీద అరెస్ట్ అయిన వీర వనితల్లో మొదటి మహిళ ఎవరు? ఆచంట రుక్మిణి లక్ష్మీపతి, మగంటి అన్నపూర్ణ, యామని పూర్ణ తిలకము, ఉన్నవ లక్ష్మీబాయమ్మ. దీని సమాధానము ఆచంట రుక్మిణి లక్ష్మీపతి. ఆచంట రుక్మిణి లక్ష్మీపతి. మొదటి దాని సమాధానం ముప్పాల రంగనాయకమ్మ, రెండో దాని సమాధానం ఆచంట రుక్మిణి లక్ష్మీపతి. ఫ్రెండ్స్, మన వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన రవికుమార్ ఎడ్యుకేషనల్ ఛానల్లో కాంపిటేటివ్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్స్ మీరందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేయడం జరుగుతుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే తదుపరి కంటెంట్ మీకు అందాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఛానల్ను నచ్చితే మరి లైక్ చేయండి. అదేవిధంగా మీకు కూడా ఉపయోగకరం అయిపోయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ రిక్వెస్ట్ ఓన్లీ, నాట్ ఫర్ ఫోర్సింగ్. ఎందుకంటే మంచి పని చేయడం అనేది మన ధర్మం. అదేవిధంగా మంచిని 10 మందికి షేర్ చేయడం కూడా మన ధర్మమే. కాబట్టి ఇలా చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత కాంగ్రెస్ సభకు 1914లో కార్యదర్శిగా ఎన్నికైన వారు? న్యాయపతి సుబ్బారావు, కొండ వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, బిఎన్ శర్మ. దీని యొక్క సమాధానం న్యాయపతి సుబ్బారావు. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవల ఎప్పుడు వెలువడింది? ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవల 1910, 1922, 1919, 1938. దీని యొక్క సమాధానం 1922. మొదటి దాని యొక్క సమాధానం న్యాయపతి సుబ్బారావు గారు. రెండవది ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన మాలపల్లి నవల అనేది 1922 సంవత్సరంలో రచించడం అయితే జరిగింది. అఖిల భారత్ కాంగ్రెస్ సభకు 1914లో కార్యదర్శిగా ఎన్నికైన వారు న్యాయపతి సుబ్బారావు గారు. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించినటువంటి మాలపల్లి నవల అనేది 1922లో వెలువడడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.